బాగా బలంగా ఇచ్చాక ఏం మాట్లాడారో కూడా అతను ప్రిపేర్డ్. ఇచ్చాక ఇదే మాట్లాడతాడని నేను అప్పుడే అనుకున్నాను. అందరికి ఇవ్వలేదు, 20 లక్షల మందికి ఇచ్చాడు, ఇది పచ్చి మోసగాడు అది ఇదని కూడా మాట్లాడతాడని నేను అప్పుడే అనుకున్నా. ఎందుకంటే ఇలా వ్యవహార శైలి మనకు తెలిసిందే కదా. నిజంగా తెలివైనోడైతే ఇప్పుడు రాజీనామా చేయాలి. నిజంగా నేను చేస్తున్నాను, ఇప్పుడు రాజీనామా చేస్తున్నాను, నువ్వు ఆయన గనక ఇచ్చుంటే, మా నియోజకవర్గం సాక్ష్యం, నువ్వు గనక ఇచ్చుంటే నేను ఓడిపోతాను, నువ్వు ఇవ్వకపోతే నేను గెలుస్తాను, అప్పుడు నువ్వు రాజీనామా చేయి అని అడగాలి. ఎందుకంటే అనేక మంది రాజీనామాలు చేసిన అలవాటు ఉంది కదా తెలంగాణలో. అనేక సార్లు రాజీనామా చేసిన ఘనత టీఆర్ఎస్కే ఉంటది. కాబట్టి అది చేస్తే అద్భుతంగానే ఉంటది. చేస్తారు లేదో చూడాలి. అంటే ఇప్పుడు ఫ్లెక్సీలే పెట్టడం ఒక రకంగా బీఆర్ఎస్ కూడా తలదించుకునే పరిస్థితి ఈయన వల్ల. రేవంత్ దూకుడిని మెచ్చుకోవాలి. అంటే ఇంతకు ముందు ఎప్పుడు డిఫెన్స్ లో ఉండేది కాంగ్రెస్, అఫెన్స్ లో ఉండేది బీఆర్ఎస్. అవును, కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుండేవాళ్ళు. ఇప్పుడు అఫెన్సివ్ గా వెళ్ళటం ప్రారంభించారు. ఆ ధైర్యం రేవంత్ ఇచ్చాడు. ఇప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్తారు, ఇదిగో మేము చేసాం ఇది అని చెప్పి. ఏదైతే తప్పుడు ప్రచారం చేశాడు, ఇవ్వలేదు అని చెప్పి ప్రచారం చేశాడు, నిలదీయడానికి హక్కు ఉంది.